దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, 7వ అధ్యాయం భగవద్గీత 27వ శ్లోకం. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తూ దాంట్లో సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి అని చెప్పాడు ఆయన. అంటే జీవుడు ఈ లోకంలో పుట్టేటప్పుడే, సర్గే అంటే పుట్టడం, సర్గం అంటే పుట్టడం, ఈ పుట్టేటటువంటి సమయంలోనే గత జన్మలో ఏ ఏ రకమైనటువంటి గుణాలు ఆ జీవుడికి ఉన్నాయో, దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు ఏ గుణము పైకి పెరిగి ఉందో అదే గుణానికి సంబంధించినటువంటి జన్మ ఏర్పడుతుంది. కనుక ఆ గుణప్రయుక్తమైనటువంటి రాగ ద్వేషాలు, ఇచ్ఛ మోహాలు, శోక వాంఛలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా అక్కడి నుంచే ఆరంభమవుతాయి. వాటి వల్ల జీవుడికి అజ్ఞానం ఏర్పడి వాడు క్రమంగా మళ్ళీ రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఈ జన్మ జరా మృత్యు చక్రంలోనే తిరుగుతూ ఉంటాడు అని చెప్పాడు ఆయన. మరి సర్వభూతాని అని కృష్ణను అన్నిటినీ మొత్తం చెప్పేసావే. దాంట్లో సర్వభూతాలు అంటే దేవతలు, మానవులు, తిర్యక్-జాతులు, స్థావరాలు ఇవన్నీ కూడా మొత్తం సర్వభూతాలు అంటే వస్తాయి కదా. మనుషుల్లో కూడా మొత్తం అందరూ వచ్చేస్తారు కదా. వీళ్ళందరూ కూడా పుట్టినప్పటి నుంచే అట్లాంటి వాటికి వసులై ఉంటారు అని నువ్వు చెప్పినప్పుడు, ఇంకా సుకృతులుగా నిన్ను ఆశ్రయించి తరించే వాళ్ళు ఎవరున్నారు? కనుక మొత్తం అంతా దాంట్లోనే పోతారు. అందరూ ఆ చక్రంలోనే పడి తిరుగుతూ ఉంటారు. ఇంకా అందరూ దుష్కృతులే కావాల్సిందే కదా. సుకృతులు అంటూ ఇంకెవరూ ఉండరు. నువ్వు గతంలో చతుర్విధ భజంతే మాం జనా సుకృతినః అని నిన్నే ఆశ్రయించి నీ ద్వారా అవి సంపదలనో జ్ఞానాన్నో నిన్నో కోరుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళంతా కూడా సుకృతులు అని నువ్వు చెప్పావు. మరి ఇప్పుడు సర్వభూతాని సమ్మోహం యాంతి అని చెప్పినప్పుడు పుట్టినప్పుడే వాళ్ళకి ఈ రకమైనటువంటి ఒక ఆచ్ఛాదన ఏర్పడుతుంది అనంటే, ఒక అజ్ఞానపు పొర ఏర్పడుతుంది అనంటే
ఇంకా సుకృతులుగా నీ దగ్గరికి వచ్చేవాళ్ళెవరు, నిన్ను ఆశ్రయించేవాళ్ళెవరు, నిన్ను చేరేవాళ్ళు ఎవరు కనుక అనేది అర్జునుడికి ఏర్పడ్డ ప్రశ్న. దానికి సమాధానం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు 28వ శ్లోకంలో. శ్లోకాన్ని ఒకసారి మనం అందరం అందాం, తాత్పర్యం తెలుసుకుందాం. యేషాంత్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. ఉంటారా? ఏ కాలంలోనైనా అన్ని రకాల వాళ్ళు కొద్ది మంది అయినా ఉదాహరణ కోసం ఉంటారు. కలియుగం ఇంకా ఇప్పుడు ప్రస్తుతం మొదటి పాదంలోనే ఉంది అని అంటున్నారు. మొదటి పాదంలో కూడా ఇంకా మొదటి భాగంలో ఉందంటున్నారు. చేత మొదటి పాదం ముదిరితే ఎట్లా ఉంటుందో, రెండో పాదం, మూడో పాదం, నాలుగో పాదం దాకా వెళ్ళిపోయినా ఇంకా కొంతమంది మాం దృఢవ్రతాః ఉపాసంతే, ఇంకా నన్ను ఆశ్రయించేవాళ్ళు కొంతమంది తప్పకుండా ఉంటారు. అయితే పెద్దగా గుర్తుపెట్టుకోవడానికి, కనిపెట్టడానికి, లెక్క పెట్టడానికి వీలుగా దొరకరు తప్ప మొత్తానికి ఉండడం అయితే కొద్దిమంది ఉంటారు సుమా. అలానే బాగా అతి గొప్ప కాలం అనుకునేటటువంటి సత్యయుగము అని అనుకునేటటువంటి కృతయుగం వచ్చినా అలాంటి యుగంలో కూడా ఇప్పుడు ఇందాక మనం అనుకున్నటువంటి సమ్మోహితులైనటువంటి కొంతమంది ఇచ్ఛాద్వేషాలతోటి సమ్మోహితులైపోయి ఉండేటటువంటి వాళ్ళు అప్పుడు కూడా కొంతమంది ఉంటారు సుమా. మరి కృతయుగంలో వాళ్ళే కదా హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, ఇలాంటి వాళ్ళంతా, మధు, కైటభులు, వీళ్ళంతా ఆ కాలంలో వాళ్ళే. అంటే మంచి చెడు అనే రెండు కూడా అన్ని కాలాల్లోనూ ఉంటారు, అన్ని కాలాల్లోనూ ఉంటాయి. మరి సత్యోగం ఏమిటండి? 100% మంచి ధర్మము, 4 పాదాల సవ్యంగా నడిచేది అని కదా అంటుంటారు. నిజమే. కానీ వెలుతురు బాగా తెలియాలి అంటే చీకటి కూడా కొంత ఉంటేనే తెలుస్తుంది. చీకటి అనేది అసలు లేకనే పోతే వెలుతురు గురించినటువంటి ప్రస్తావన రానే రాదు. చీకటి గురించి తెలియాలి అంటే వెలుతురు కూడా కొద్దో గొప్ప ఉంటేనే చీకటి గురించినటువంటి ప్రమేయం ఏర్పడుతుంది, దాని గురించినటువంటి అవగాహన కలుగుతుంది తప్ప అసలు వెలుతురు అనేది లేకనేటువంటి అతి గాఢ అంధకారం అయితే అసలు దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే రాదు. అంచేత ప్రతి కాలంలోనూ కూడా మంచి చెడు అనేవి ఎప్పుడూ ఉంటాయి. అయితే ఏది ఎక్కువగా ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది దాన్ని బట్టే కాల ప్రభావాన్ని నిర్ణయిస్తామన్నమాట. మన శరీరాల్లో వైరస్లను ఉంటాయి. ఈ వైరస్లు ఒక్కొక్కసారి కొన్ని పేర్లు చెప్తారు. కోవిడ్ అన్నారు ఆ మధ్యన. అది కొత్తగా వచ్చింది. కొత్తగా రావడం కాదు, దానికి సంబంధించినటువంటి వైరస్ ఏదో అది మన లోపల ఎప్పుడూ ఉండనే ఉంది. కానీ దానికి పెద్దగా నోరు లేదు పాపం. ఆధిపత్యం ఎవడి మీద చెలాయించాలి అనే కోరిక దానికి కలగలేదు. అంచేత లోపల అది అలాగా నిద్రాణమై ఉంది, కుంభకర్ణుల్లాగా అన్నమాట. దానికి సడన్గా మెలకు వచ్చింది, అది లేచింది. ఓ లేచింది, నిద్ర లేచింది అన్నట్టుగా అది లేవగానే విజృంభించింది. విజృంభించేటప్పటికి మొత్తం ప్రపంచం అంతా పడుకుంది అన్నమాట. అప్పుడు ఉంటుంది ఎప్పుడూను. ప్రతి వైరస్ అని పేరు కలిగినటువంటి ఆ జీవ కణాలన్నీ కూడా మన దేహంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి అవి యాక్టివ్గా ఉంటాయి, ఒక్కొక్కసారి అవి నిద్రాణమై ఉంటాయి, డామినెంట్గా ఉంటాయి.
ఏది ఎక్కువగా యాక్టివ్గా ఉంది, ఏది ఎక్కువగా పని చేస్తోంది, ఏది పని చేయటం లేదు అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అయితే పని చేయించాలి అనంటే దానికి కావాల్సిన బలాన్ని ఇవ్వాలి. లేదు ఒకటేదో అతి బలంగా పనిచేస్తోంది అంటే దాని బలాన్ని తగ్గించే ప్రయత్నం ఏదో చేయాలి. ఒక్కొక్కసారి ఏది అనుకూలమో దానికి బలాన్ని కలిగించినట్టయితే ఏది మనకి అవసరం లేదనుకుంటామో అది క్రమంగా అణిగి అలాగ పడి ఉంటుంది. మనం చేయవలసిన పని ఇంతే. కొత్తగా ఒకదాన్ని పుట్టించక్కర్లే, ఉన్నదాన్ని పూర్తిగా నిర్మూలన చేయక్కర్లేదు. అది ఇన్యాక్టివ్గా తన మానాన ఒక చోట పడి ఉండగలిగితే చాలు. ఇప్పుడు మనవాళ్ళు ఆరోగ్యం కోసమని కొన్ని మందులు ఇస్తుంటారు. క్యాన్సర్ లాంటివి తీవ్రమైన వ్యాధులు ఉండేటటువంటి వ్యక్తులకు కూడా కొన్ని మామూలుగా ఇప్పుడు అల్లోపతి డాక్టర్స్ ఇచ్చేటటువంటివేవో ఈ ఆపరేషన్ చేసి అని తీసేస్తూ ఉండడము, లేకపోతే రేడియేషను, కీమోథెరపీ లాంటివో కాకుండా ప్రకృతి వైద్యంలో కూడా కొన్ని రకాలైనటువంటి ఔషధుల్ని వాళ్ళు ఇస్తారు. ఆకులు, అలములు, ఆహారపు అలవాట్లు, లేకపోతే శారీరకమైనటువంటి వ్యాయామాదులు లాంటివో చేయించడం ద్వారా వ్యక్తిలో ఉండేటటువంటి మిగిలినటువంటి భాగం, మిగిలిన సిస్టమ్ అంతా ఉందే దాన్ని కాస్త బలోపేతం చేస్తారు. మిగతా సిస్టమ్ బలోపేతం అయితే ఆ క్యాన్సర్ ట్యూమర్ ఏదైతే ఉంటుందో అది బలం తగ్గి అలా పడి ఉంటుంది అంతే. మిగతావన్నీ కూడా దాన్ని అట్లాగా కంట్రోల్ చేసి ఉంచుతాయి. దాని మానాన అది ఒక పక్కన ఉంటుంది, మిగతావన్నీ పని చేసుకుంటుంటాయి. అది ఉన్నంత మాత్రం వీడికేం నష్టం లేదు, అయిగా అలా ఉండొచ్చు. దాన్ని వీడు మామూలుగా మిగతా ఇదివరకు ఎట్లా అయితే జీవితాన్ని గడిపిస్తున్నాడో సుఖంగా అట్లా గడిపించవచ్చు. సాధారణంగా ఈ ఆయుర్వేదం, న్యాచురోపతి ఇలాంటివి చేసేటటువంటి ఆ పద్ధతుల్లో ఈ క్యాన్సర్ ట్యూమర్ ఏదైతే ఉందో దాన్ని ఇన్యాక్టివ్గా చేస్తారు, అది పని చేయకుండా చేస్తారు. అప్పుడు అది ఎక్కడో పక్కన పడి ఉంటుంది. అలా పడి ఉంటే ఏమిటి నష్టం? దానివల్ల ఉండనివ్వచ్చు, హాయిగా మిగతా పనులు పెట్టి చేసుకుంటూ ఉండొచ్చు. కానీ సామాన్యంగా జనాలకి ఏమనిపిస్తుందంటే అసలు అది అక్కడ ఎందుకు ఉండాలి, దాన్ని ఎందుకు అలా ఉండనివ్వాలి, దాన్ని తొలగించి పారిస్తే సరిపోలేదా అనుకుంటూ దాని మీద మళ్ళీ ఏదో ప్రయోగం ప్రారంభించినప్పుడే దానికి ఒళ్ళు మండి అది పైకి లేచి మొత్తం సిస్టమ్ అంతటినీ కొలాప్స్ అయిపోయేట్టుగా చేస్తుంది అన్నమాట. అది కాకుండా దాని మానందాన్ని ఉండనిచ్చినప్పుడు ఇక తన పని చేసుకుంటూ ఉంటుంది, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు, ఏం తప్పేం లేదని. అట్లాంటివి ఎన్నో సన్నివేశాలను మేము ప్రత్యక్షంగా చూడడం కూడా జరిగిందన్నమాట. మంచి చెడు కూడా అలాంటివే. చెడు అనేది క్యాన్సర్ లాంటిది అనుకుందాం, మంచి అనేది మిగిలినటువంటి శరీరానికి సహజంగా ఉండే రక్షణ వ్యవస్థ అని అనుకుందాం. ఈ రక్షణ వ్యవస్థ, ఇమ్యూన్ సిస్టమ్ అని ఇప్పుడు మన వాళ్ళు అంటున్నారే, ఈ సిస్టమ్ తన మానాన్ని తను హాయిగా పనిచేసుకుంటూ దాన్ని ఉత్సాహపరిచి శక్తివంతం చేసి దాన్ని సవ్యంగా ఉంచగలిగితే దానికోసం ప్రత్యేకించి వీడు చేయాల్సినటువంటి పెద్ద పెద్ద పనులు అయితే ఏమీ ఉండవు. ట్రీట్మెంట్స్ అంటూ దానికి ఏమీ అవసరం లేదు. హాయిగా శరీరాన్ని వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉంచుకోవడం, ఆహారపు అలవాట్లని సవ్యంగా పెట్టుకోగలగడం, అంటే అక్కర్లేని చెత్త చెదారము తిని రోగాలు రుష్లు తెచ్చుకోకుండా ఉండడం, ఇలాంటివి కనుక అంటే సహజమైన జీవన శైలి, నిరాడంబరమైనటువంటి జీవన శైలి వాడికి కనుక ఏర్పడగలిగితే తద్వారా మిగిలినటువంటి దేహ రక్షణ వ్యవస్థ అంతా కూడా బలోపేతం అవుతుంది. మిగతావి వాటి మానాన అవి ఎక్కడో ఓ పక్కన ఉంటాయి. శరీరంలోనైనా అంతే.
వీటన్నిటిని కూడా మనం అలా ఉంచగలిగిన, అంటే ఉంచడం అంటే వాటిని పెంచుకోనక్కర్లేదు, వాటిని ఏదో లేకుండా చేద్దామని తొలగించాల్సిన అవసరం కూడా. అవి కూడా కొంత ఒక్కొక్కసారి మనకి సిస్టమ్ని రక్షించడానికి ఉపయోగపడుతుంటాయండి. ఒకసారి ఒక తమాషా కథ చెప్తారు. ఒక రాజుగారు పరిపాలన చేసుకునే రోజుల్లో ఆ దేశంలో ఉండేటటువంటి ఒక అతి తీవ్రమైనటువంటి ఒక బందిపోటు దొంగ వాడిని పట్టుకొచ్చారు. వస్తే వాడికి ఆత్మాభిమానం బాగా ఎక్కువ, వల్లమాలిన ఆత్మాభిమానం. ఎవడైనా ఒక మాట అంటే పడే రకం కాదనమాట. వాడు అలాంటి నేచర్ వాడిది. ఇది రాజుగారు గమనించారు. వాడిని తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టారు. సరే చూశారు, వాడు తప్పు చేశాడు, మా తప్పు చేశానని ఒప్పుకున్నాడు. వాడు మనిషిని చూస్తే ఆత్మాభిమానం బాగున్నట్టు వాళ్ళు అనిపించాడు. వెంటనే రాజుగారు చెప్పారట, వీడికి ఒక స్పెషల్ గెస్ట్ హౌస్ ఒకటి ఏర్పాటు చేయండి, ఏది కావాలంటే శుభ్రంగా, ఏది తింటానంటే శుభ్రంగా అని పెట్టండి హాయిగా రోజు. జనాలకి అందరికీ ఆశ్చర్యం వేసింది. బందిపోటు దొంగ వాడు ఇంత తీవ్రమైన వాడు దొరికాడు, వెంటనే వాడికి మంచి గెస్ట్ హౌస్ వేసి దాంట్లో పెట్టి వాడికి శుభ్రంగా కావాల్సినవి పెట్టి హాయిగా ఉండనివ్వండి వాడిని. ఇదేమిటి మహారా, పెట్టండి అలాగా. సరే పెట్టారు. కొంతకాలం గడిచిపోయింది అలాగా. వాడు సుఖంగా ఉంది, వాడికి ఎక్కడికి దేనికి కష్టపడక్కర్లేదు, శుభ్రంగా ఏది కావాలంటే అది తింటున్నాడు, ఏది కావాలంటే అది అనుభవిస్తున్నాడు. వాడికి బ్రహ్మాండమైన గెస్ట్ హౌస్ మంచి చక్కగా ఉంది వాడికి. ఒకసారి ఈ రాజుగారి మీద పక్కన ఉండేటటువంటి బలీయమైనటువంటి ఒక శత్రువు దాడి కోసం వచ్చాడు, దాడి చేయడానికి వచ్చాడు. వచ్చి మొత్తం వాళ్ళు ఊరి చుట్టూ వాళ్ళ సైన్యాన్ని ఆక్రమించి ఉన్నారు. అక్కడ ఊరికి బయట ఒక నది ఉంది, నది ఆవల వాళ్ళంతా కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి సైన్యంతో పాటు వచ్చి మోహరించి, రాజుగారు అక్కడ టెంట్ వేసుకొని ఉన్నాడు. అక్కడ వీడి మీద ఆక్రమించడానికి వాడు టైం పెట్టుకుని, ఏం చేయాలి, యుద్ధం చేస్తేనే వాడితో గెలవడం అనేది అసంభవం. ఇప్పుడు ఈ రాజుగారికి ఒక ఐడియా వచ్చింది. తన దగ్గర ఇప్పటిదాకా ఈ మేపుతూ ఉండేటటువంటి బందిపోడు దొంగ ఉన్నాడు కదా, వీడికి ఒక లెటర్ ఇచ్చి ఈ లెటర్ని తీసుకువెళ్ళి ఆ రాజుగారి దగ్గరికి ఇచ్చి రావాయా అన్నాడండి ఆయన. అంటే సరే వీడు చక్కగా వెళ్ళాడు, ఆ రాజుగారి దగ్గరికి ఇచ్చి ఈ రాజుగారు పంపించేటువంటి లేఖని ఆ రాజుగారికి ఇచ్చాడు. ఈ లేఖలో వాడు ఏం రాశాడు, అవతల వ్యక్తిని కొంచెం గట్టిగా కేకలేస్తూ వాడికి కష్టం కలిగేటట్టుగా రాశాడు వాడు. ఆ లేఖ చదవగానే అవతల రాజు, మా మీదకి ఇలా రాస్తాడా, ఇలా చేస్తాడా, మీ రాజు మూర్ఖుడు, ఇలా మాట్లాడాడు. ఈ బందిపోటు దొంగ ఆత్మాభిమానం కలవాడు కదా, వాడు అలాగ కోపంతో రెచ్చిపోయి గట్టిగా విని తిట్టేటప్పటికీ, నేను వచ్చినటువంటి ప్రతినిధిగా వచ్చినటువంటి ఆ రాజుని నువ్వు తిడతావా, చూడు నీ చేస్తాను. అప్పుడే టక్ మన వాడి దగ్గర ఉండే కత్తి తీసి ఆ రాజుగారి తల తీసేశాడు. రాజుగారు పోగానే మిగతా సైన్యం అంతా తనంతట తానే చెల్లాచెదరైపోయింది. ఈ రాజుగారికి వచ్చిన ఉపద్రవం కాస్త తగ్గింది. ఆ బందిపోటు దొంగ క్యాన్సర్ లాంటి వాడిని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది తెలిసిన వాడు కనుక ఈ రాజు వాడిని వెంటనే జైల్లో పారేయండనో లేదా వాడు ఊరు తీసేయండనో మరేటో చేసేయండనో చెప్పలేదు ఆయన. వీడిని అవసరమైనప్పుడు జాగ్రత్తగా ఈ కాయిన్ని వాడదాము అని అనుకున్నాడు. వాడిని గెస్ట్ హౌస్లో పెట్టాడు, వాడికి శుభ్రంగా తిండి పెట్టి వాడిని బాగా మేపుతున్నాడు. కానీ అవతల రాజు వాడు తిట్టేటట్టు చెయ్యాలి, వీడికి ఒళ్ళు మండేటట్టు చెయ్యాలి, అప్పుడు వీడి ద్వారా వాడిని కొట్టాలి అనేటటువంటిది ఈ రాజుగారి ప్లాన్ చక్కగా ఫలించింది. రాజుగారికి ఉపద్రవం తప్పింది. మన దేహంలో ఉండేటటువంటి రకరకాల వైరసెస్ కూడా అదిగో అలాంటివి.
ఇవి సాధారణంగా ఏవి మనకు ఉపద్రవకరం కావు, మన సిస్టమ్ని మనం సవ్యంగా అట్టే పెట్టుకోగలిగినంత వరకు కూడా. ఎప్పుడెప్పుడు అవసరం వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా వాడుకోగలిగితే బాగానే ఉంటుంది. కానీ వాటిని ఏదో చేసేద్దాం అని వాటి మీద మనం దాడి చేయడం ప్రారంభిస్తే అవి ఒక్కొక్కసారి పోవచ్చు, కానీ చాలాసార్లు అవి పోవు సరికదా, విజృంభించి వెనక్కి తిరిగి వీడి ఉనికికే హానికరంగా మారుతూ ఉంటాయి. మంచివాళ్ళు చెడువాళ్ళు కూడా ప్రపంచంలో అంతే. ఈ యుగం ఆ యుగం అనేది ఏం లేదు. ప్రతి యుగంలో కూడా మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అంటే 10 మంది హితం కోసం పనిచేసేవాళ్ళు ఉంటారు, 10 మంది హితాన్ని తన స్వార్థం కోసం వాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఎవరికి బలం ఎక్కువ ఉండాలి, ఏ రకంగా జీవనం సాగాలి అనేదాన్ని బ్యాలెన్స్ కనుక చేయగలిగితే, అది 10 మందికి హితకరులైనటువంటి వాళ్ళని కనుక సక్రమంగా మనం పెంచి ప్రోత్సహించుకోగలిగితే దాన్ని కృతయుగం అని అంటాం. 10 మంది సుఖాన్ని తన స్వార్థం కోసం బలి చేసేటటువంటి వ్యక్తులు ఉండే కాలం, అలాంటి వాళ్ళని కనుక మనం ప్రోత్సహించి వాళ్ళని కనుక పైకి తలెత్తేట్టు చేస్తే దాన్ని మనం కలికాలము కలియుగము అని అంటాము. అంచేత ఈ ప్రపంచంలో కూడా రాగద్వేషాదుల చేత, ద్వంద్వాల చేత, క్షుత్పిపాసలు, కామక్రోధాలు, లోభ మోహాలు, ఈ ఆకలి దప్పికలు, ఈ శోక మోహాలు, ఇవన్నీ మనం అంటుంటామే. ఇలాంటి ద్వంద్వాలన్నిటినీ కూడా ఉండాలి, అవన్నీ కూడాను. కానీ దేనికి ఉండాలి? మంచిని తొలగించేటటువంటి వాళ్ళ మీద ఇవి ప్రయోగించగలిగేటట్లుగా ఉంటే అవన్నీ మంచివి అవుతాయి. అప్పుడు క్రోధాన్ని మనమేం చెడ్డది అని అనాం, కానీ ఎవడైతే 10 మంది హితాన్ని కూడా నాశనం చేసే రకమైనటువంటి క్రోధాన్ని ప్రదర్శిస్తాడో అలాంటి వాడిని అణచగలిగేటటువంటి క్రోధం కూడా కావాలి. చేత క్రోధం చెడ్డది కాదు, కామం చెడ్డది కాదు, లోభం చెడ్డది కాదు, మోహం చెడ్డది కాదు. అది ఎటువైపు ప్రవర్తింపచేస్తున్నాడు అనే దాన్ని బట్టి అది మంచా చెడా అనేది మనం నిర్ణయం చేస్తాం. అంచేత సుకృతులు ఉంటారయా, సర్గే యాంతి సమ్మోహం. పుట్టినప్పుడే సామాన్యంగా జీవరాశికి అంతటికీ కూడా ఈ ద్వంద్వాలు అనేటటువంటి ఆక్రమిస్తాయి. దానికే శఠవాయువు అని పేరు పెట్టారు. ఆ వాయువు ఆక్రమిస్తే వీడికి ఇవన్నీ వస్తాయి. దాన్ని జయించినటువంటి మానవుడు శఠకోపుడు అయ్యాడు. మనకి ఆలయాల్లో ఆళ్వార్లలో ఒక మహనీయుడుగాను. అది జయించడం అంటే ఎట్లా జయించాలి దాన్ని అంటే భగవంతుడి వైపు దృష్టి పెట్టగలిగితే, ఆ భగవంతుడే మనకి చెప్తున్నాడు 7వ అధ్యాయంలో ఈ శ్లోకంలో, ఏషాంతు అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఈ ద్వంద్వ మోహం అనేటటువంటిది వాళ్ళకి తొలగి, వాళ్ళు నాయందు దృష్టి కలిగిన వాళ్ళే, నాయందు శ్రద్ధ కలిగిన వాళ్ళే, ఏది కోరినా నన్ను అడిగి నా ద్వారా వాటిని పొందేటటువంటి ప్రయత్నం చేస్తారే తప్ప మిగిలినటువంటి వాళ్ళు అన్యదేవతా భక్తాః అయ్యి వాళ్ళు వాళ్ళ మానాన మళ్ళీ ఆ చక్రంలో తిరుగుతూ ఉంటారు. ఎవరు నా దగ్గరకు వచ్చి వీటిని పొందాలని ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళు వీటి నుంచి తప్పకుండా నిర్ముక్తులవుతారు, విడివడుతారు సుమా అంటూ ద్వంద్వమోహ జయానికి సంబంధించినటువంటి ఒక సాధనాన్ని ఉపదేశం చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. దాన్ని కొంచెం స్పష్టంగా తెలుసుకుని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.